వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరే వేళైంది. ప్రమాణ స్వీకార మహోత్సవానికి రావాల్సిందిగా ఢిల్లీ పెద్దలను ఆహ్వానం పలుకుతున్నారు రేవంత్ రెడ్డి. అయితే కొత్త కేబినెట్లో ఎవరికి చోటు అనే చర్చ మొదలైంది. తెలంగాణ అసెంబ్లీలో మొత్తం స్థానాలు 119. సభ్యుల సంఖ్యలో 15% మించి కేబినెట్ ఉండకూడదు. ఈ లెక్క ప్రకారం 18 మందితో కొత్త కేబినెట్ కొలువుదీరే ఛాన్స్ ఉంది. డిప్యూటీ సీఎం పార్టీ చాయిస్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, ఇద్దరు విప్లకు కలుపుకుంటే మొత్తం 23 పోస్టులు. వాటి కోసం 32 మంది మధ్య ప్రధానంగా పోటీ ఉన్నట్లు తెలుస్తుంది. ఢిల్లీలో జరిగిన డిస్కషన్స్ ప్రకారం మల్లుబట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్లకు డిప్యూటీ సీఎం ఇస్తారా, ఉత్తమ్ కుమార్ రెడ్డికి పార్టీ పదవి కట్టబెట్టి ఆయన సతీమణి పద్మావతిని కేబినెట్ లోనికి తీసుకుంటారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ డిమాండ్ ఏంటి? ఖమ్మం గుమ్మంలో కాంగ్రెస్ కు ఘన విజయం అందించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులకు ఎలాంటి ప్రాధాన్యం ఉండబోతుందని ఉత్కంఠంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోనికి వస్తే సీతక్కకు కీలక పదవి ఖాయమనే చర్చ ఉండడే ఉంది. మరి ఆమెతో పాటు కొండా సురేఖ సైతం కోటి ఆశలు పెట్టుకున్నారు. ఇక దిగ్గజాలను ఓడించిన యువనేతలకు కేబినెట్ లోనికి తీసుకుంటారా? యశస్విని వంటి వారికి మంత్రి మండలిలో స్థానం దక్కుతుందన్న ప్రచారం జరుగుతుంది. సీనియర్లు యువ నాయకత్వం బ్యాలెన్స్ చేస్తారా? జిల్లాల వారీగా నేతల సీనియారిటీతో పాటు సామాజిక సమీకరణకు ప్రాముఖ్యత ఇచ్చేలా సమాలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఓడిపోయినా సరే జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి వంటి నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలనేది మరో అంశం. అలాగే విజయశాంతి పేరు పరిశీలనలో ఉందనే టాక్ వినిపిస్తుంది. కోమటిరెడ్డి బ్రదర్స్, వివేక్ బ్రదర్స్లో కేబినెట్ బెర్త్ దక్కేది ఎవరికనే చర్చ జరుగుతుంది. తనకు కేబినెట్లో చోటు కల్పించాలని ఏకంగా హైకమాండ్ను తన మనసులో మాటను చెప్పారు గడ్డం వినోద్. ఇదిలా ఉంటే మిత్రపక్షం సిపిఐ రేవంత్ రెడ్డితో ఎల్లా హోటల్లో చర్చలు జరిపారు. పొత్తులో భాగంగా తమకు రావాల్సిన 2 ఎమ్మెల్సీలు వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. కేబినెట్ లోనికి ఆహ్వానిస్తే ఆలోచిస్తామన్నారు సిపిఐ సీనియర్ నేత నారాయణ. కమ్యూనిస్టుల గొంతు అసెంబ్లీలో వినిపిస్తామన్నారు కూనంనేని. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తుంది. వారు ఎవరు ప్రమాణం చేయాలన్నా దానిపై కూడా కసరత్తు జరుగుతుంది. ముందుగా కీలక నేతలతో ప్రమాణ స్వీకారం చేయించి ఆ తర్వాత పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తుంది పార్టీ నాయకత్వం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారులో ఎవరెవరు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు, వాళ్లకు ఏ శాఖలు ఇవ్వనున్నారు, ఇప్పటికే జోరుగా చర్చ నడుస్తుంది. కాగా సామాజిక వర్గాల వారీగా మంత్రివర్గంలో ఛార్జ్ దక్కించుకునే నేతలు వీళ్లేనని జోరుగా ప్రచారం సాగుతుంది. ఇక సామాజిక వర్గాల వారీగా చూస్తే ఎస్సీ నుంచి అవకాశం 1 మల్లుబట్టి విక్రమార్క, 2 గడ్డం వివేక్, 3 దామోదర్ నరసింహ, 4 వంశీకృష్ణ, 5 అద్దంకి దయాకర్. బీసీ నుంచి అవకాశం చూస్తే 1 పొన్నం ప్రభాకర్, 2 శ్రీహరి, 3 బిర్లా ఐలయ్య, 4 ఆది శ్రీనివాస్, 5 కొండా సురేఖ, 6 ఈర్లపల్లి శంకర్. ఎస్టీ సామాజిక వర్గం నుంచి చూస్తే సీతక్క, కమ్మ సామాజిక వర్గం నుండి చూస్తే తుమ్మల నాగేశ్వరరావు, వెలమ సామాజిక వర్గం నుండి చూస్తే 1 ప్రేమ్ సాగర్ రావు, 2 జూపల్లి కృష్ణారావు, 3 గండ్ర సత్యనారాయణ. అటు రేవంత్ ను సిఎల్పి లీడర్ గా డిక్లేర్ చేయడాన్ని కాంగ్రెస్ సీనియర్లు స్వాగతించారు. ప్రజాస్వామిక పద్ధతిలో కాంగ్రెస్ ఒక ఆనవాయితీ ప్రకారం కాంగ్రెస్ పనిచేస్తుందని చెప్పారు. అందరూ హైకమాండ్ మాటే శిరోధార్యమని అన్నారు. బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సహా పలువురు సీనియర్ నేతలు ఢిల్లీకి వెళ్లి హైకమాండ్తో తమ మనసులో మాట చెప్పారు. మరి హైకమాండ్ నుంచి వాళ్లకు ఎలాంటి భరోసా వచ్చింది? ఇప్పటి వరకు అంతా హైకమాండ్ మాటే తమ బాట అంటున్నారు. మరి కేబినెట్ కూర్పులో కూడా ఐక్యంగా ఉంటారా? రేవంత్ డ్రీమ్ కేబినెట్లో ఎవరికి చోటు అనేది ఆసక్తికరంగా మారింది.